వచ్చి మళ్ళీ మారిపోతాడు. అయ్యో నువ్వు కొట్టే వారు కూడా కొట్టరా ఆయన నా తండ్రి సాయిబాబా నా బిల్లాయినోడా నా బీరప్ప దేవా కొడలాయినోడా నా కొమ్మలు నా సరదాయినోడా సత్య సాయిబాబా బిడ్డ చాలా మంచిగా పడుతున్నారు బిడ్డ ఓ బిడ్డ సంత పిల్లవాడు జరిగి ఎక్కువ బిడ్డ కొట్టి చెప్తే కానీ మావాడికి ఒక పరీక్ష చెప్తే ఆడినట్టు ఏమైంది బిడ్డ మావాడు మొన్ననే కొత్తగా పెళ్ళి మన పిల్ల పక్కన అన్ని చెప్తే పక్కన అవసరం పక్క మంది ఉంది బిడ్డ ఉన్నది ఉన్నది చెప్తాను చెప్పాలి చెప్పాలంట పక్కన మంది బిడ్డ కోమటింటికి పోవాలి కోమటింటికి పోవాలి సన్న బియ్యం తీసుకురావాలి గద్దవారింటికి పోవాలి లీటర్ బట్ట తీసుకురావాలి మంచి కుట్టియాలి మంచిది ఈ బియ్యం ఆ సంచిలో పోయాలి బిడ్డ 5 ముత్తలు నిలవాలి రోజుకు రోజులు సున్నం పెట్టి మంచిగా బియ్యం సుంపియాలి సుంకిన తర్వాత ఇది కూడా కొత్తనే బిడ్డ ఇది కూడా కొత్త బిడ్డ మంచిగా ఫోటో అడ్డాక ఆ బియ్యం తీసి సంచిలో పోసి మూత్రం పోసి కట్టాలి తల్లి పొల్ల మూత్రం పోసే సెలవులో కట్టాలి తెల్లవారికే మెత్తగా నాంతాయి ఆయన తీసిచ్చారు ఎండపడక ఆరవేయాలి ఆరిన తర్వాత అత్తకిని మామకిని పెడితే అత్త మాకే పెట్టాలంటే అమ్మ తల్లి ఇంకొక పరీక్ష తల్లి ఏం కాదు బిడ్డ మా మామని గుడిసెలు ఎలకలే ఉన్నాయి తల్లి ఎన్ని మంది పెట్టబోతుంది ఎలకలకు చాలా మంచి మంది ఉంది బిడ్డ ఎలకల మంది చెప్పమంటావా బిడ్డ నీకు చుట్టాలు బాగా ఎంతమంది బిడ్డ వచ్చే మంది అమ్మరావు అంతా చుట్టాలు అంతా అమ్మరావు మొత్తం తీసుకుంటారు బిడ్డ వాళ్ళందరూ నిలిపి బిడ్డ అందరు నిలిపించి 4 మేకలు పోయి మంచిగా బిర్యానీ చెప్పి అందరు తినబెట్టి ఉల్లి బాటలు తీసుకురా 4 మంచిగా కాపి అందరికి గుడిసెలు కాదు గుడిసెలో బయటికి రాదు గుడిసెలకు ఠారమై లీటర్ పెట్రోల్ తెచ్చి గుడిసె మీద పోయి గుడిసె మీద దగ్గరికి గంట పెట్టు నువ్వు గుడిసె త్వరగా ఉన్నట్టుండు చీపురు గంట పట్టుకొని ఎలుకలు వస్తూనే ఉంటాయి కొడుతూనే ఉంటాయి తల్లి గుడిసె ముఖ్యమని ఎలకలు ముఖ్యమరా మరి ఎలకలు కావాలంటే గుడిసె వెళ్ళిపోతానే చాలా సంతోషం అయింది ఏమైంది అందరికి నీకు దేవుడు వచ్చి వీళ్ళు అందరూ హత్తుకోనికి వచ్చి అమ్మన్నారు అందరూ మంచిగా చెప్పినా చెప్పుడు కాదమ్మా చెప్పినా అదే మంచిగా చెప్పినా అంటున్నా మంచిగా అంటే అవునా వీడికి వద్దు బిడ్డలు మేము గంగగారికి వచ్చినాం ఇక్కడ నువ్వు పోవాలో అడవి లోపల ఏమనంటావు నా పుట్టేది పోయింది పుట్టుండే దాన్ని పుట్టి ఆడుతుంది నా దండం చేయడం మాయమైపోయింది కొన్ని మీద వరకు